ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఏప్రిల్ 9వ తారీఖు బుధవారం 2025 సంవత్సరం. సామెత 8వ అధ్యాయం 13వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకుంటయే. ఆయన లేకుండా ఏది కలగలేదు, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆకాశము, భూమి, సూర్యచంద్ర నక్షత్రాలు, గాలి, నీరు, పంచభూతాలు అంటే ప్రతిదీ అలవాటు ప్రకారం ఏదో పెద్దవాడిని సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్యస్వరూపివి నీవు. బుద్ధివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా. సర్వజగద్రక్షకుడా, లోకరాజ్యపాలన, భూరాజులెవ్వరినైనా నీతో పోల్చగలనా? సర్వజగద్రక్షకుడా, లోకరాజ్యపాలన, భూరాజులెవ్వరినైనా నీతో పోల్చగలనా? బలమైన నీ రాజ్య స్థాపనకై నిలిచి నిరీక్షణతోనే సాగిపోదును. బలమైన నీ రాజ్య స్థాపనకై నిలిచి నిరీక్షణతోనే సాగిపోదును. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్యస్వరూపివి నీవు. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను నింపితివా. హల్లెలూయా. మనం భారతీయులం. నా మట్టుకు నేను భారతీయుణ్ణి మొదట, ఆ తర్వాత క్రైస్తవుడిని. చిన్నప్పుడు గోళీలు ఆడుకున్నామని మీసాలు వచ్చిన తర్వాత కూడా గోళీలు ఆడుకోము కదా. చిన్నప్పుడు దేవుళ్ళందరూ ఒక్కటే అనుకునేవాడిని. అలాగా దాదాపు 35 ఏళ్ళు 40 ఏళ్ళు వయసు వచ్చే వరకు కూడా అలాగే అనుకునేవాడిని. బైబిల్ నాలెడ్జ్ తక్కువ, ప్రార్థన తక్కువ రోజుల్లో. సత్యం తెలుసుకున్నాను. నేనే మార్గము, సత్యము, జీవమని యేసు ప్రభు చెప్పారు కాబట్టి అది మతం కాదు. క్రైస్తవ్యం అనేది మతం కాదు, మార్గం. సరే, ఉపోద్ఘాతానికి నేను వెళ్ళను, కానీ చిత్ర విచిత్రాలు వస్తుంది. ముఖ్యంగా గౌరవ మెరుపు టీవీ వారికి, రెడ్ టీవీ వారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, జాలితో నా మాట ఆలకించి ప్రసారం చేయండి. అదేమిటంటే, మొట్టమొదట ఒక అనామకుడిని తీసుకువచ్చి అతనికి పాస్టర్, దానివల్ల పాస్టర్ల పరుగు పోద్ది. ఎందుకంటే అతనికి తల తెలీదు, తోక తెలీదు. అదేనండి ఆరోగ్య స్వామి జోసెఫ్. ఒక్క మెతుకులో పట్టేయచ్చు. పాస్టర్ అంటే చర్చిని, ప్రార్థనా మందిరాన్ని నిర్వహించేవాడు. ఆయన్ని సంఘ కాపరి అని కూడా అంటారు. అలాగే ఫాదర్ అంటే ఆర్సిఎంలో, రోమన్ క్యాథలిక్ మిషన్లో ఫాదర్ అంటే చర్చి నిర్వహించే వాళ్ళని అంటారు. లేదా విచారణ గురువు అని కూడా అంటారు. ఇతను ఒక చెంచా జోసెఫ్ అనొచ్చు. ఒక సాధారణ
ఇది నేతి బీరకాయ లాంటి నేతి బీరకాయల నెయ్యి ఎంత ఉంటుందో ఈ ఆరోగ్యస్వామి జోసెఫ్ అనే అతనికి తల తెలీదు, తోక తెలీదు. తెలిసినోడితోన్నా మాట్లాడచ్చు, తెలియనివాడితో మాట్లాడతారు, ఏదో అంటారు కదా. ఇతను చాలా విచిత్రమైన మనిషి. మెదడు ఎక్కువ, ఆలోచన తక్కువ. ఇతనికి బహుశా మొన్నటి వరకు అంధుడుగాను చెవిటివాడుగా ఉన్నాడేమో. ఎందుకంటే దాదాపు నాకు తెలిసి 5-6 ఏళ్ళుగా చూస్తున్నాను వీడియోల్లో, మీరు కూడా చూసి ఉంటారు. అదేంటంటే క్రైస్తవ వ్యతిరేక లేదా క్రైస్తవులను దూషించే యేసుప్రభుని తిట్టే, బైబిల్ని కాల్చివేసే, బైబిల్ని తొక్కేసే వాళ్ళని మతోన్మాదులు అంటారు. వాళ్ళు నిన్న కాదు, మొన్న కాదు, ఒక సంవత్సరం క్రితం కాదు, దాదాపు నాకు తెలిసి 4-5 ఏళ్ళుగా పని పాట లేని వాళ్ళలాగా అదే పనిగా యేసుప్రభువు నిజంగా దేవుడైతే ఆయన్ని శిలువ మీద 3 మేకులు కొడితే ఆ 3 మేకులు పిక్కోలేక చచ్చిపోయినోడు దేవుడు ఎలా అవుతాడు? శవాన్ని మొక్కుతారు వీరు. అలాగే వెటకారపు టెలిఫిల్మ్ ఒకటి తీశాడు, ఎవరు? శవశక్తి దుర్గుణ. అప్పుడు ఈ ఆరోగ్యస్వామి అనబడే జోసెఫ్ ఎక్కడున్నాడు? విదేశాల్లో ఉన్నాడా? అవి వినబడలేదా? అది ఇతను చూడలేదా? మరియమ్మ గారు కన్యగా యేసుప్రభుని ప్రసవిస్తే ఆమెను కొలటగాను వ్యభిచారినిగాను చిత్రీకరించిన వాళ్ళు మన ఇండియాలో, మన ఆంధ్రాలో కోకొల్లలుగా వీడియోలు ప్రసారమైనప్పుడు ఈ మెంటల్ ఆరోగ్యస్వామి జోసెఫ్ మన దేశంలో లేడా? లేదా ఆ కొన్నాళ్ళ పాటు ఆయనకు కళ్ళు కనబడలేదు, చెవులు వినబడలేదా? అంటే అంటే బైబిల్లో ఆ లోతు తన కుమార్తెలతో శయనించాడు. ఇది ఒకటే పట్టుకొని తంగేడి చెట్టు కింద తాళాలు ఏదో పట్టుకొని ఏలాడు అన్నట్టుగా ఆ ఆరోగ్యస్వామి జోసెఫ్ అప్పుడు ఆ మాటలు అన్నప్పుడు ఇతను బైబిల్ చదవలేదా, లేకపోతే ఆ విషయాలు తెలియలేదా? అవి వీడియోల్లో పెట్టిన మతోన్మాద మాఫియా గ్యాంగ్ యొక్క మాటలు ఇతను వినలేదా? మొన్నటికి మొన్న 4 గోళ్ల మధ్య చెప్పల ఈ బ్యాడ్ ఫ్రాడ్ డిచ్కీ బాబా, అదే రాధా మనోహర్ దాస్ గాడు అంటున్నా ఉద్దేశపూర్వకంగా. నేనేం నేరం చేయట్లా. నాకంటే ముందు నెలల సంవత్సరాల ముందు నుండి వాడు క్రైస్తవ్యాన్ని తిట్టుకుంటూ, బైబిల్ని తిట్టుకుంటూ, యేసుప్రభువుని భయంకరంగా విమర్శిస్తూ తిరుగుతున్న తిరుగుబోతువాడు, అచ్చోసిన ఆబోతువాడు. మరి ఇతర దేవతల్ని దేవుళ్ళని అన్నందుకు నువ్వు అజయ్ బాబు మీద కేసు పెట్టానన్నావు. ఇవన్నీ జరిగినప్పుడు నువ్వు లేవా? నువ్వు ఇక ఇదే నిద్రావస్థలో ఉన్నావా, లేదా విదేశాల్లో ఉన్నావా? నిన్నే ఆరోగ్యస్వామి జోసెఫ్ ఎంత భయంకరమైన అంటే చాలా ఏకంగా సినిమా తీశాడు ఆ శివశక్తి దుర్గుణ. అయితే బైబిల్ని తొక్కడం, నువ్వు నిజమైన చీము నెత్తురు ఉన్న పౌరుషం గల క్రైస్తవుడైతే బైబిల్ని తొక్కినప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? గొడ్లను కాస్తున్నావా? బైబిల్ని తొక్కినట్టు అంత బహిరంగంగా ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం అవుతుంటే నువ్వు ఏం చేస్తున్నావు? నీ తండ్రిని అంటే నా మట్టుకు నా తండ్రి, నా బలం, నా ఆరోగ్యం యేసుప్రభువే. నా తండ్రిని అంటే నేను ఊరుకోవాలా? మేమంతా క్రైస్తవులంతా ఊరుకోవాలి నీ యొక్క శాస్త్ర ప్రకారం, నీ యొక్క ఐడియా ప్రకారం. కానీ క్రైస్తవులు మాత్రం మాట వరుసకి దేవీ దేవతల్ని ఏదో అన్నారనేసి నీకు నీ గ్రౌండ్ ఫ్లోర్లో కారం వేసినట్టు అనిపించి వెంటనే అజయ్ బాబు మీద కేసు పెట్టావు.
అంతే, నీకేం చేత కాదు, నీకు అసలు హృదయ శుద్ధి లేదు. ఎందుకయ్యా, వాళ్ళు ఎవరో అమాయకులు కాబట్టి ఆ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు పాస్టర్ జోసఫ్ అంటున్నారు. నువ్వు అసలు విశ్వాసమే కాదు, నీకు బైబిల్ నాలెడ్జే లేదని నేను ఘంటాపదంగా చెప్పగలను. క్రైస్తవుల్ని ఎన్నెన్ని మాటలు అన్నారు. నిర్బంధంగా క్రైస్తవ మహిళల్ని నిలబెట్టి వాళ్ళు మగోళ్ళైనా వాళ్ళ ప్రతాపం ఆడవాళ్ళ మీద బొట్లు పెట్టి జై గజిబిజి అని వాళ్ళ దేవుడి పేరు చెప్పించారు. ఇదేనా మగతనం? అలాంటి సమయాల్లో కూడా నేను జవాబులు ఇచ్చాను. ఇతర మతం కదా క్రైస్తవులు అంటే ఈ మతోన్మాద మాఫియాగాళ్ళకి ఇతర మతాలుగా వాళ్ళు భావించారు కాబట్టి పేడ నీళ్లు పడేశారు. సువార్త చెప్తుంటే వేడి నీళ్ళు వేశారు. ఎందుకయ్యా అసలు నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకోవడం కూడా మాకు సిగ్గేస్తుంది. క్రైస్తవుల్లో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పుకోవటానికి సిగ్గేస్తుంది. నువ్వు బేషరతుగా అజయ్ బాబుని నీ కేసు ఉపసంహరించుకో, అతని విడుదలకు కారకుడవు. ఎందుకంటే యేసు ప్రభు అన్నాడు, ఒకవేళ దుర్మార్గుడు అనుకో, నువ్వు అనుకున్నట్టు అజయ్ బాబు, నీ శత్రువు గురించి ప్రార్థన చేయమన్నాడు, నీ శత్రువుని ప్రేమించమన్నాడు, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు యేసు ప్రభు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. నీకు హృదయ శుద్ధి ఉంటే అసలే ఆయన అగ్గి, నువ్వేమో పొగ అని చెప్పుకున్నావు. ఎవరు? అజయ్ బాబుని నిప్పుతో పోల్చావు, నువ్వు పొగతో పోల్చుకున్నావు. నీలో కుళ్ళు కపటం లేకుండా హృదయ శుద్ధి గలవాడివై ఉంటే నువ్వు అలా కేసు పెట్టేవాడివి కాదు. అతని ఎదుగుదలని ఓర్వలేక ఏదో చేద్దాం అనుకున్నావు. ఇంకో మాట నేను ఘంటాపదంగా చెప్పగలను, నీవు ఆ మతోన్మాద మాఫియాలకి తొత్తుగా అమ్ముడుపోయావని నేను గట్టిగా అనుకుంటున్నాను. నీకు విశ్వాస సంగ్రహం వచ్చా? పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను, అతని యొక్క ఏకసుతుడు నాది వచ్చా? పాప సంకీర్తనం చేస్తున్నావా? మంగళవార్త జపం పూర్తిగా చెప్పగలవా? దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి అని అన్నారు. మరి మరియ తల్లిని అంటూ కూడా నీకు రోషం రాలా. నేను చెప్తున్నా కానీ నేను క్యాథలిక్గా ఉంటా, పెంతెకోస్తులో పెంతెకోస్తు, బ్యాప్టిస్టులో బ్యాప్టిస్టు. అందరికీ తెలుసు, ఎందరికో తెలుసు. నేను ఏఐసిసిలో కూడా ఒక కృష్ణా జిల్లా పబ్లిసిటీ సెక్రటరీగా సేవలు అందించాను. ఇతన్ని మీరు హైలైట్ చేస్తున్నారండి, ఎలక్ట్రిక్ మీడియా వాళ్ళు మీరు హైలైట్ చేస్తున్నారు. అతను పాస్టర్ కాదు మర్రో. పాస్టర్ అంటే ఎక్కువ ధ్యానంలో ఉండి ప్రార్థనలు చేస్తుంటాడు. అతనికి కుళ్ళు కపటం ఉండకూడదు, గర్వం ఉండకూడదు, హితబోధలు చేయకూడదు. హితబోధలు చేసి వాళ్ళకి జ్ఞానోపదేశం చెయ్యాలి. ఇతను దేవీ దేవతలను అన్నారు అని ఇతని గ్రౌండ్ ఫ్లోర్లో ఏదో కారం వేసినట్టుగా అల్లాడిపోతున్నాడు. మరి క్రైస్తవుల్ని నిన్న కాదు మొన్న కాదు సంవత్సరం క్రితం ఎప్పటి నుండో మణిపూర్లో జరిగిన దుర్ఘటనలు ఇతను అప్పుడు భారతదేశంలో లేడా? కళ్ళు మూసుకున్నాడా? చెవుల్లో ఏదైనా పోసారా? దేవీ దేవతల్ని అనకూడదండి. ఎందుకన్నారు నీకు తెలీదా? ఏ బే అని నువ్వు అంటే పో బే అని అవతలోడు అంటాడు. తంతా నా కొడక అంటే తన్ని చూపిస్తారా నా కొడక అని యువతలోడు అంటాడు. అనవసరంగా నువ్వు ఒక దేశద్రోహివి కాబట్టి కులమత చిచ్చులోకి పాలి భాగస్థుడయ్యావు. అయితే ఒక చిన్న మాట చాలా విచారకరంగా ఉంది.
మరణించిన ప్రవీణ్ పగడాల గారి పేరిట ఒక 2-3 ప్రముఖులు అక్కడ సభ పెడుతున్నాం, సంతాప సభ, ఆదరణ కూడిక పెడుతున్నాం అనేసి డబ్బులు వసూలు చేస్తున్నారంట. ఆయన ధనవంతుడు ప్రవీణ్ పగడాల గారు. నాకు ఒకటి గుర్తుకొస్తుంది, రోడ్ల మీద దిక్కులేని చావు, అనాథగా మరణించిన వాళ్ళు ఉంటారు, ముష్టి వాళ్ళు కానీ యాచకులు కానీ. అలాంటి వాళ్ళు చనిపోయినప్పుడు దారిన పోయే కొంతమంది ఏ బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు, రిక్షా వాళ్ళు ఏం చేస్తారంటే వాడి మీద కొద్దిగా ఆ చుట్టూ కొవ్వొత్తులో లేకపోతే అగరబత్తిలో వెలిగించి ఇతన్ని సమాధి చేయాలండి, ఏదైనా ధర్మం చేయండి అని ముష్టి ఎత్తుకుంటారు. రోడ్ల మీద ఎన్నో చూశాను, మీరు కూడా చూసి ఉంటారు. అంటే అనాథ శవాన్ని పూడ్చి చేయటానికో దహనం చేయటానికో ఒక 2-3 ఏం చేస్తారంటే బేవర్సోళ్ళు డబ్బులు వసూలు చేసి వాళ్ళు మందు కొట్టి ఇంకా ఏ రిక్షాలను తీసుకెళ్ళి అక్కడ కిష్టలో పారేస్తారు ఆ డెడ్ బాడీని. పబ్లిక్ పాపం వీళ్ళు దహనం చేస్తారో లేకపోతే సమాధి చేస్తారో అని 100 ఇవ్వకపోయినా ఓ 10 రూపాయలు, ఓ 20 రూపాయలు అలాగా కొందరు దాతలు వేసి వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోయినప్పుడు ఇదేమో నామకవాసి అన్నట్టు రిక్షాలో తీసుకెళ్ళి ఆ డెడ్ బాడీని ఏ కృష్ణా నదిలోనో పడేయడం చాలా సంఘటనలు నేను చూశాను. అలాగా ప్రవీణ్ పగడాల గారి పేరు చెప్పి కొంతమంది ఆ కోర్టు కేసుకి చాలా డబ్బులు ఖర్చు అవుద్ది కాబట్టి మీరు ఫోన్పే ద్వారా పంపండి అన్నట్టుగా, అదేవిధంగా మణిపూర్లో బాధితులైన వారికి మేము తీసుకెళ్ళి డబ్బులు ఇస్తాము కాబట్టి ఫోన్పేలు చేయండి అని కొద్దిగా ఈ మీడియాలో తెలిసిన దైవ సేవకులు అనబడే ఒక 3-2 కోట్లు వసూలు చేశారంట. అది నాకు తెలీదు. మహాసేన రాజేష్ అనే అతను మొన్న ఒక క్లిప్పింగ్లు పెడితే చూశాను. అది నిజం అని నిర్ధారించను, అబద్ధం అని నాకు తెలియదు. కానీ అదే నిజమై ఉంటే ఓరి శవాల మీద డబ్బులు ఏరుకునే దౌర్భాగ్యులారా, మీరు పాస్టర్లు అయినా కూడా దరిద్రులే. ఉంటే చెయ్యండి, లేకపోతే ఊరుకోండి. అంతేగాని చనిపోయిన ఆయన పేరు చెప్పి ఆదరణ కూడికలు, ఇది నిజమైతే ఈ మాటలు మీకు వర్తిస్తాయి. ఆదరణ కూడికలు, సంతాప సభలు పెడుతున్నాం అనేసి ఏంటిది చండాలంగా? పుచ్చుకొనుట కంటే ఇచ్చుటలో ధన్యత అనేసి పరిశుద్ధ గ్రంథంలో ఉంది. నీకు చేతనైతే ఓ 10,000 ఖర్చు పెట్టకపోయినా ఓ 1,000 ఇంకా నీ స్నేహితుల దగ్గర కొన్ని వేలు ఇది చేసి ఏదైనా చెయ్యి. అంతేగాని అక్కడ ఘనంగా భారీగా ఆదరణ కూడిక సంతాప సభ చేస్తున్నామని విజయవాడలో కూడా ఒక పాస్టర్ ఫెలోషిప్ వాళ్ళు 12వ తారీఖు అంటే వాళ్ళని నేను అనట్లా. ఇప్పుడు 3-4 ఉన్నారు వీడియోలు నిత్యం కనిపించే మాట్లాడే పాస్టర్లు, వాళ్ళ గురించి నేను అనేది. అలాగే కడపలో 13వ తారీఖు ఎప్పుడో ఉందంట. నేను బాధాకరమైన విషయం ఏంటంటే భీమవరం, చిలకలూరిపేట, రాజమండ్రి ఇలాగా అనేక చోట్ల నిరసనలు తెలిపారు ఒక దైవజనుడి దుర్మరణానికి సంతాపంగా. విజయవాడలో అలాంటిది ఏమి జరగలేదు, నాకు తెలిసిన మట్టుకు ఏం జరగలేదండి. ఒకసారి క్యాండిల్ సర్వీస్ అన్నారు, అది తుస్ అనింది. అదేంటంటే పోలీస్ పర్మిషన్ ఇవ్వలేదంట. ఇంకొకసారి ఏమో శాంతి ర్యాలీ ఈరోజు సాయంత్రం లూథరన్ చర్చి దగ్గర నుండి ఎవరి క్యాండిల్ వాళ్ళు తెచ్చుకోవాలన్నారు, అది కూడా బుస్సే. క్రైస్తవ సేవకులు లేదా నాయకులని చెప్పి చందాలు దండుకోవాలనుకుంటున్న వాళ్ళు మీరు నిష్ఠ దరిద్రులు, క్రైస్తవ్యానికి చెడ్డ పేరు తెచ్చే బేవర్స్ గాళ్ళు అని నేను అంటాను. చేతనైతే చేయండి, లేకపోతే ఊరుకోండి. విజయవాడలో ఏమైనా మీరు ఎన్నైనా అనండి, నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నా. రాజ్యాంగం వాక్ స్వాతంత్రం ఇచ్చింది కాబట్టి నా మట్టుగా నా అభిప్రాయం చెప్తున్నా.
విజయవాడలో చెప్పుకోదగ్గ స్పందన ఏం జరగలేదండి. ఇది సంగతి. ఇక ఆ చెంచా జోసెఫ్, అతను పాస్టర్ కాదు, ఫాదర్ అంతకన్నా కాదు, ఇవాంజలిస్ట్ అంటే సువార్థికుడు అసలే కాదు, దైవ సేవకుడు కానే కాదు. అతను ఆ మెరుపు టీవీలో కానీ, రెడ్ టీవీ, ఇంకొకటి RTV ఏదో ఉంది, వాటిలో చెప్పేటప్పుడు అని తడబాటు ఆ మాటలే తెలిసిపోతుంది. దేవతల్ని అన్నందుకు ఇతను గిలగిలగిలగిలగిలగిలగిలగిల్లాడిపోతున్నాడే. మరి క్రైస్తవులు తమ దేవుణ్ణి, తమ ప్రాణాన్ని, తమ సర్వశక్తిమంతుడైన రాజాది రాజుని అన్యులు అనేక రకాలుగా అంటుంటే ఊరుకోవాలి. ఆయన పేరిట అది మినీ ఫిల్ము, అది చిన్న సినిమా తీయడం ఊరుకోవాలి. వాడు శవం అని చెప్తుంటే ఊరుకోవాలి. ఆ దరిద్రపు గొట్టు రాధా మనోహర్ దాస్ గారు పూల తోట ఇది కూరగాయల తోట అనడం విన్నాను. ఇదేంటి దరిద్రం, సమాధుల తోట ఆయన అనడం. యేసు ప్రభు వారి యొక్క శిలువను వెంటనే ఈ దరిద్రాన్ని ఇక్కడి నుండి తీసివేయి అనడం. క్రైస్తవులు ఊరుకోవాలి. ఒరే నువ్వు దరిద్రుడా, నీకు వచ్చి నా మీద కేసు పెట్టి ఏం పర్వాలా, నేను రెడీగా ఉన్నా, నా దేవుడి కోసం ఏదైనా చేస్తా, పనికి మాలినోడా. దేవతలు అంటే నీకేమో జీలో మండింది. మరి క్రైస్తవులకి ఏంటి, వాళ్ళ దేవుడిని తిడుతూ ఊరుకోవాలా? వాళ్ళ చర్చికి రాధా మనోహర్ దాసు ఆ చర్చి తలుపు మీద అర్ధరాత్రి వెళ్ళి వాల్ పోస్ట్ అంటిస్తే ఊరుకోవాలా? క్రైస్తవ స్త్రీల మీద వాళ్ళ చేత వాళ్ళ యొక్క దేవుడి పేరు జై అనిపించడానికి ఊరుకోవాలా? బొట్లు నిర్బంధంగా పెట్టడం అసలు అది మగవాళ్ళతనం కాదు. చూడు పిన్నమ్మ పాడు పిల్లడు లాంటి వాళ్ళు ఆడవాళ్ళ మీద ప్రతాపం చూపి బొట్లు అలాగే పెట్టించారు. పంచభూతాలు ఎవడబ్బ సొమ్ము? గాలి ఎట్నుండి వస్తుంది, ఎంత క్వాంటిటీయో నువ్వు చెప్పగలవా, నేను చెప్పగలనా? సూర్యుడు ఎంత ఇది ఎండ, ఆ క్వాంటిటీ చెప్పగలవా? నీళ్ళు ఎట్నుండి పారుతుంది, ఎట్నుండి వస్తుంది చెప్పగలవా? అన్నీ నాకు తెలుసు అన్నట్టుగా చెప్పుకుంటూ పోమాకు. రైటే, వేరే దేవుళ్ళని దేవతల్ని అనకూడదు. ఎందుకు అన్నారు అనేది నువ్వు ఒక్కసారి చెప్పరా బొకాటియా? ఎందుకు అన్నారు, ఎందుకు తిట్టారు? భయంకరంగా సాక్షాత్తు దేవమాత అని, దేవుని యొక్క మాత అని చెప్పుకునే క్రైస్తవులు మరియమ్మ గారిని అంత అంటే ఆమె వ్యభిచారం ద్వారా యేసుప్రభుని కనింది అని చెప్పారు. అది ఇంకొక తైతక్కలాడి ఆడది, అదే ముత్యాలు వస్తావా అని పాట పాడిందే, అదేనండి ప్రవీణ్ పగడాల గారిని ఉద్దేశించి. అది అంతటితో ఊరుకుందా? మళ్ళీ వేరే వీడియో పెట్టింది, మళ్ళీ విమర్శలు మొదలెట్టింది. దాని ముఖం చూడండి, పండు కోతిలాగా ఎన్ని వంకరలు తిప్పుద్దో. దాని కళ్ళు చూడండి. స్త్రీ జాతికి అవమానం. శంకిని జాతియో హస్తిని జాతీయ అయి ఉంటుంది ఆ మనిషి. అంతే, స్త్రీ 4 గోడలకే పరిమితంగా ఉంటుంది, కానీ అదే రోడ్డు మీద వచ్చి డ్యాన్స్ ఆడినట్టుగా మాట్లాడుతుంది. దానికి ఊరుకోవాలి? చెప్పు జోసెఫ్, చెప్పు. నేను చెప్పింది కొన్ని చాలా 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 భయంకరమైనవి ఉంది. నేను ఆ మతోన్మాద మాఫియాలోని శవశక్తి దుర్గుణ, లలిత్ కుమార్, భాస్కర్ రాజు, ఆ బ్యాడ్ ఫ్రాడ్ వాడు, అదేనండి రాధా మనోహర్ దాస్, వాడి మీద 1100 కేసులు ఉంది. తిరుపతిలో కూడా వాడి మీద కేసు పెట్టడం జరిగింది. అది పర్వాలేదా? వాడు రామ్ భజన చేసుకుని తిరగమనండి, తప్పులేదు. మరి ఏంటి వాడు చేసేది? ఎక్కడికి వెళ్ళినా అర్ధరాత్రి చర్చిలకి వెళ్ళి ఆ తలుపుల మీద ఏదో అంటించడం, రోడ్ల మీద రైళ్ల మీద అచ్చోసిన ఆబోతులాగా తిరుగుతూ, నాకు బాధ కలిగి చెప్తున్నా.
దేవీ దేవతల్ని తిట్టడం, విమర్శించడం తప్పు 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 అని నేను మనస్ఫూర్తిగా అంటున్నా. కానీ అలా తిట్టడానికి లేదా విమర్శించటానికి క్రైస్తవులకి అవకాశం ఇచ్చింది బేవార్సిగాళ్ళు. వాళ్ళు తప్పుడు కూతలు 190 అంటుంటే కనీసం ఒక 1000 క్రైస్తవ నాయకులు లేదా పాస్టర్లు అనడంలో తప్పు లేదు. ఈ ఒక్కడి చూడయా బాబు జోసెఫ్, భారతదేశంలో ఒక్క చర్చి వాడు చచ్చిపోయే లోపుగా ఉండకూడదంట, ఒక్క పాస్టర్ ఉండకూడదంట. మరి ఇది క్రైస్తవులు విని భరించి ఊరుకోవాలి, కానీ దేవి దేవతల్ని ఏమీ అనకూడదు. అయ్యా నువ్వు నోరును ఇంకా ఏదన్నా మూసుకొని ఇంటి పట్టున వెళ్ళి ఉండు. బైబిల్ నాలెడ్జి నీకు అస్సలు లేదు. నువ్వు బైబిల్ తెరిచిపట్టు ఒక వాక్యం చదువు, అది ఏ రెఫరెన్స్లో ఉందో నేను చూడకుండా చెప్తాను. దివారాత్రులు ప్రార్థన చేయాలి. లేచి మొదటి జామున నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఆ వాక్యం ఎక్కడుందో నీకు తెలుసా? మీకు ఏది కావాలంటే అది అడగండి ఇస్తాను, వెతకండి దొరుకుతుంది, తట్టండి తెరుస్తానని యేసు ప్రభు ఏ రెఫరెన్స్లో చెప్పాడో నీకు తెలుసా? తెలియదు. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించని చెప్పడం ఎక్కడుందో చెప్పగలవా? చెప్పలేవు. నిన్ను ప్రేమించు వారిని దీవిస్తాను, నిన్ను దూషించు వారిని శపిస్తానని యేసు ప్రభువు తన భక్తుల్ని ఉద్దేశించి చెప్పాడు. అది ఎక్కడుందో చెప్పగలవా? చెప్పలేవు. ఈ వాక్యాలంట బైబిల్ గ్రంథంలో మాట ఉంది. ఈ వాక్యాలు నీ కనుల నడుమ బాసికము వలె ఉండవలను, ఎప్పుడు అవి మైండ్లో ఉండాలి. అంతేగాని దేవీ దేవతల్ని ఏదో అన్నాడు, మా అబ్బసొమ్ము నాశనం అయినంత బాధపడుతున్నాను, ఎవరు నీ తోటి క్రైస్తవులు అన్నారనేదే కానీ నువ్వు చెప్తున్నావు. అది ఎందుకు అన్నారు? ఆ కారణం నువ్వు చెప్పావా? లేదు. అందుకనే నోరును ఇంకా ఏదన్నా మూసుకొని శుభ్రంగా నీ ఇంటి పట్టున ఉండు. క్రైస్తవుల్ని విమర్శించేంత శక్తి జ్ఞానం నీకు లేదు. ఉంటే నీకు మెదడు ఎక్కువ, ఆలోచన తక్కువ. అందుకే పిలవని పేరంటంలాగా ఆ టీవీ స్టూడియోలకి వెళ్ళి నిన్ను నువ్వు వివరించుకొని వాళ్ళు కూడా సరిపోయారు. ఎందుకంటే మాకు సబ్జెక్టు దొరికింది, ఏదో ఒకటి వేయాలి కాబట్టి అనేసి నిన్ను పట్టుకొని పాస్టర్ అంటున్నారు. వాడు పాస్టర్ కాదు, ప్లాస్టర్. ఆ కుర్రకొంక ఒకసారి అన్నాడే, ఇది హిందూ పవర్, పాస్టర్లు కాదు వాళ్ళు ప్లాస్టర్లు అన్నాడే. ఆ తర్వాత కాళ్ళ బేరానికి వచ్చి బతిమాలాడే, క్షమించండి క్షమించండి అని. అలాగా వీడు పాస్టర్ కాదు, ప్లాస్టర్. ఇవాంజలిస్ట్ అంటే సువార్త చెప్పేవాడు కాదు, క్యాటికిస్ట్ ఉపదేశి అంతకన్నా కాదు, ఒక ప్లాస్టర్. ఎవరు? ఆరోగ్య స్వామి జోసెఫ్. క్రైస్తవులు అనవసరంగా అన్నిట్లో వెళ్ళి వేలు పెట్టే నీచ సంస్కృతి కలిగిన వాళ్ళు కాదు. ఎంతో వాళ్ళని రెచ్చగొడితే తప్ప క్రైస్తవుల యొక్క ఇష్టదైవాన్ని వాక్యం ద్వారా మాట్లాడే యేసుని తిడుతుంటే, ఆయన పేరిట సినిమాలు తీస్తుంటే, బైబిల్ని తొక్కుతుంటే, బైబిల్ని కాల్చివేస్తుంటే చూస్తూ ఊరుకుండే అంత సన్నాసులు కాదు. ఎంతవరకు ఉండాలో అంతవరకే. సహనం దాటిందో మీ దరిద్రానికి ఇంకా ఎక్కువ మాట్లాడడం కూడా వేస్ట్. అయినా ఇలాంటి అంశాల మీద ఇక నుండి నేను మాట్లాడను. అయితే ఇది ఒకటి మాత్రం మరొకసారి చెప్పి నేను ముగిస్తున్నా. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి పేరు మీద కోర్టు కేసు, దానికి ఎక్కువ ఖర్చు అవుద్ది కాబట్టి ఫోన్పే పంపమని, వాడు పాస్టర్ అంట, వాడిని నేను బహిరంగంగా తిడుతున్నా. నా కొడుక్కి బుద్ధి ఉందా లేదా? ఉండని జైల్లో. పాస్టర్ అజయ్ బాబు అంటే నాకు జాలి ఉంది, ప్రేమ ఉంది, ఆయన విడుదల కోసం ప్రార్థన చేస్తున్నా. ఎవడరు నువ్వు? ఆయన పేరిట ఫోన్ పేలు దండుకొని కోర్టుకి ఖర్చు పెడతావా? ఆయన ఏమన్నా అనాథ శవమా? అతనితో పాటు ఇంకొకడు మొత్తం 3 పేర్లు. అతను ఎవరు? మహాసేన రాజేష్ క్లిప్పింగ్లు చూపించాడు. అది చూసి
అంటే అది నిజం అని నేను నిర్ధారించట్లేదు, అబద్ధం అని నేను అనుకోవట్లేదు. ఒకవేళ అది నిజం అయితే అలాగా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి పేరిట చందాలు లేదా ఫోన్పేలు దండుకునే దొంగనా కొడుకులకి ఇది వర్తిస్తుంది. దేవుడు నన్ను క్షమించునుగాక. సర్వశక్తిమంతుడు, సృష్టికర్త, జీవాధిపతి అయిన నా దేవుని సేవకుడినై ఉండి నేను ఇలా నోరు జారాను. దేవుడు నన్ను క్షమించునుగాక. నేను చాన్నాళ్ళుగా ఒక ప్రార్థన చేస్తున్నాను. ఆ ప్రార్థనలో మతోన్మాద మాఫియాలోని ఈ శివశక్తి దుర్గుణ, బ్యాడ్ ఫ్రాడ్ రాధా మనోహర్ దాసు, భాస్కర్ రాజు, ముదిగొండ శివప్రసాద్, ఇంకా ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి గురించి, ఎక్స్ క్రిస్టియన్, వీళ్ళందరి గురించి ప్రభా వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదు ప్రభా. అసలు ప్రపంచంలో దేవుడు ఎవరు, సృష్టికర్త ఎవరు తెలుసుకునే జ్ఞానం వాళ్ళకి అనుగ్రహించి ప్రభా, వాళ్ళ పాపాలు క్షమించి వాళ్లకు ప్రభా వాళ్ళ జ్ఞాన నేత్రాన్ని తెరిచి ప్రభా వాళ్ళు సత్యం తెలుసుకోవటానికి సహాయం చేయమని రోజు ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళు నాశనం అయిపోవాలి, వాళ్ళు చచ్చిపోవాలి అని నేను ప్రార్థన చేయట్లా. ఎందుకంటే బైబిల్లో లేదు అలాగా. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని నా దేవుడు చెప్పలా. నేను పాపులను పిలువ వచ్చి తిని కానీ నీతిమంతుల కొరకు రాలేదన్నాడు. రోగులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కర్లేదని యేసయ్య చెప్పాడు. కాబట్టి ఆ మతోన్మాద మాఫియా వాళ్ళ గురించి రోజు నా ప్రార్థనలో ప్రార్థించడం మొదలుపెట్టాను. దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని పరిచర్యలో రత్నం ఫ్రాన్సిస్, మ్యాన్ ఆఫ్ గాడ్. God bless you.